యాదయ్య సొంటోళ్ళు కావచ్చు, సాయ సొంటోళ్ళు కావచ్చు, వేణుగోపాల్ రెడ్డి సొంటోళ్ళు కావచ్చు ఆత్మహత్యలు చేసుకున్నారు, మీద పెట్రోల్ పోసుకొని చనిపోయినరు. యాదయ్య చనిపోయే ముందు ఆయన పాలనలో రోషయ్య పాలన ఎంత ఘోరంగా ఉండే అంటే ఒక ర్యాలీ యూనివర్సిటీ నుంచి అసెంబ్లీ దాకా తీసుకుపోతామంటే పర్మిషన్ ఇవ్వకుండా అందరినీ గేట్లలో లోపల పెట్టి కుక్కలను కొట్టినట్టు కొట్టిండ్రు. ఆ టైంలో యాదయ్య బయట నుంచి వచ్చి మీద పెట్రోల్ పోసుకొని 7 పేజీల లెటర్ రాసి నువ్వు మమ్మల్ని ఆ బాటలో కూడా పోని అంటున్నావు కదా, నేను ఆ బాటలో 50 అడుగులు పోతా అని చెప్పి మీద పెట్రోల్ పోసుకొని విద్యానగర్ సైడ్ ఉరుక్కుంటా ఆత్మహత్య చేసుకుని చనిపోయిండు. అది చూసిన తర్వాత ఇది ఫిబ్రవరి 20వ తారీఖు జరిగింది. మార్చిలో సాయి ఇంజనీరింగ్ చదువుకున్నటువంటి సాయి సూర్యాపేట బిడ్డ, నేను బతికున్నాక బయటికి పోనిస్తలేరు కదా, నా చనిపోయిన తర్వాత అంటే నాకు హక్కులు లేకుండా చేస్తారు కదా, చనిపోయిన తర్వాత నా శవాన్ని అమరుల స్తూపం దగ్గర తీసుకుపోయినాకనే మా ఊరికి తీసుకుపోవాలని ఆఖరి కోరికగా రాసుకున్నాడు. అంటే ఇటువంటి అన్ని మేము చూసినాం కదా ఈయన పాలనలో. అటువంటి వాడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అటువంటి విగ్రహాలు తెలంగాణలో ఉండు అనేదే గుండె మీద గడ్డపార పెట్టి పొడిచిన రేవంత్ రెడ్డి.